హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీ ప్రాసెస్‌లో మునక్కాయ సాంబార్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చాలా ఈజీగా చూపించబోతున్నాను. దానికోసం ముందుగా టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్, మునక్కాయలు ఇంకా మనం సాంబార్‌లో ఏమైనా వేయాలనుకున్నవి ఆహ్, కూరగాయ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత చింతపండుని కొంచెం ఇలా నీళ్ళలో నానేసేయాలి. ఆ తర్వాత కందిపప్పుని మనం ఉడికించుకొని, ఎనిపేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని, ఒక దబరా పెట్టేసుకొని, అందులో ఆయిల్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనము తాలింపుకైతే రెడీ చేసుకుందాము. మనం చేసుకునే ఏ వంటకమైనా టేస్టీగా రావాలి అంటే మనం పెట్టుకునే తాలింపుని బట్టే ఉంటుందండి. ఇప్పుడైతే నేను తాలింపుకైతే రెడీ చేస్తున్నాను. దబరాలో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజల్ని వేసేసాను. దాని తర్వాత జీలకర్రని కూడా యాడ్ చేశాను. ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసాను. ఇలా ఒక్కొక్కటిగా తాలింపుకి మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసాను. వెల్లుల్లి వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది తాలింపుకి. ఇవన్నీ వేగిన తర్వాత మనం తాలింపునైతే సాంబార్ చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. తాలింపులో అన్నీ వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్ వేగిన తర్వాత మనం ఇంగువని కూడా యాడ్ చేసుకోవాలి. పప్పు మంచి టేస్టీగా రావాలి అంటే చాలామంది ఇంగువను వాడుతూ ఉంటారు కదా! సాంబార్ కూడా మంచి టేస్టీగా రావాలి అంటే మనం ఇందులో కూడా కొద్దిగా ఇంగువనైతే యాడ్ చేసేసుకుందాము. ఆహా! ఇంగువ వేసిన తర్వాత అయితే సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మంచిగా మనం తాలింపులో వేసినవన్నిటిని కొద్దిగా వేగించుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగడానికి మనకు 5 నిమిషాలు పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకుందాము. టొమాటో ముక్కలన్నీ వేసేసిన తర్వాత మనం కొద్దిగా పసుపుని, కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు సాంబార్ మనకు టేస్టీగా రావాలి అంటే ఇది మెయిన్ స్టెప్ అండి. తాలింపులో వేసినవన్నీ వేగిన తర్వాత ఈ టొమాటోస్ కూడా వేసేస్తాం కదా! ఆ టొమాటోస్ కొద్దిగా గుజ్జు వచ్చేలాగా అయితే ఉడికించుకోవాలి. టొమాటోస్ అయితే త్వరగానే మగ్గిపోతాయి. మనకు ఎక్కువ టైం అయితే పట్టదండి. టొమాటోస్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకుందాము. ఆహా! ఇప్పుడైతే మనం ఇంగువను వేసాం కదా! దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం చేయబోయే సాంబార్‌కైతే టొమాటోస్ మగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలనైతే ఒక్కొక్కటిగా ఈ తాలింపులో వేసేద్దాము. బెండకాయలు కూడా వేస్తున్నానండి. చిక్కగా రావడానికి నేను బెండకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను. చిక్కగా రావడమే కాకుండా టేస్టీగా రావడం కోసం కూడా నేను ఈ సాంబార్‌లో బెండకాయల్ని యాడ్ చేసేసాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ ముక్కలు లేవండి. అందుకే నేను బెండకాయల్ని, మునక్కాడలని మాత్రమే తీసుకొచ్చాను. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నిటిని ఇలాగా తాలింపులో అయితే వేసేసేయాలి. ఇందాక మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండుని కొద్దిగా నలిపేసి ఆ రసాన్ని కూడా మనం ఇందులో యాడ్ చేయాలి. అంటే కొద్దిగా పులుపు కూడా రావాలన్నమాట. సాంబార్ టేస్ట్‌గా రావాలి అంటే. చింతపండు వేసిన తర్వాత మనం
కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఎందుకంటే మనం వేసిన ఆ వాటర్లోనే వేసిన కూరగాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోవాలన్నమాట. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు కూడా ఈ వాటర్లో మిక్స్ అయిపోయి వెజిటేబుల్ పీసెస్కి అయితే పట్టాలి. అందుకని వాటర్ని యాడ్ చేస్తున్నాము. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని మనం ఉడికించుకుందాము వీటిని. ఇవి ఉడికిపోవడానికి మనకు ఒక పావుగంట టైం అయితే పడుతుంది. సో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము ఉడికాయో లేదో. మునక్కాయ ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాము, పప్పు ఉంది కదా, కందిపప్పుని ఎనిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎనిపి పక్కన పెట్టుకున్న కందిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. ఈ మొత్తంలో మనకు అంటే మనం వేసిన వెజిటేబుల్ జ్యూస్ అంతా ఇప్పుడు ఈ రసం ఉంది కదా, ఆ రసంలోకి అయితే ఇంకిపోయేలాగా ఇంకొంచెం సేపు మరిగించుకుందాము. సాంబార్ అయితే మనకు రెడీ అవ్వడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. ఇప్పుడు ఇవన్నీ మనం వేసేసాం కదా, అవన్నీ మగ్గిపోయిన తర్వాత మనం కొద్దిగా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ధనియాల పౌడర్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి తిప్పేసుకుందాము. ఆ తర్వాత సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకుందాము. ఆహా, మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కొద్దిగా మనం అలానే ఉడికించుకుందాము. సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంది కదా ఈ సాంబార్. ఆహా, సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి మనం తినడానికి. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది కదా. సాంబార్ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.